మీరు జిమ్కి వెళ్తున్నారా? మరి జిమ్ చేసి వచ్చిన తర్వాత మంచి ప్రోటీన్ ఫుడ్ తింటున్నారా? ఎందుకంటే జిమ్ చేసిన తర్వాత శరీరంలో చాలా క్యాలరీలు ఖర్చు అవుతాయి. మళ్ళీ శరీరం తిరిగి శక్తిని పుంజుకోవాలంటే తగినంత పోషకాహారం శరీరానికి అందించాలి. అది కూడా మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం. చాలా మంది జిమ్ చేసిన తర్వాత ప్రోటీన్ షేక్స్ తాగుతూ ఉంటారు. అయితే ప్రోటీన్ షేక్స్ కంటే జిమ్ చేసిన తర్వాత మంచి ప్రోటీన్తో శరీరానికి శక్తినిచ్చే ఆహారం కడుపు నిండా తినడం బెస్ట్ అంటున్నారు. అది కూడా మన భారతీయ వంటకాలతోనే. అవేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి గుడ్డు పోషకాల గని అని చెప్పవచ్చు. ఇందులో ఏ, డి, ఈ, కే, బి తదితర విటమిన్లు ఉంటాయి. సమతుల ఆహారం తీసుకోవాలనుకునేవారు తప్పకుండా గుడ్డును తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరానికి కావలసిన మంచి కొవ్వును గుడ్లు అందిస్తాయని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇది దాదాపు అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే వైద్యులు కూడా రోజుకో గుడ్డు తినమని సిఫార్సు చేస్తుంటారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ముందుగా కనిపించే వృద్ధాప్య ఛాయలను నిరోధించడానికి గుడ్లు తోడ్పడతాయి. గుడ్లు అందరికీ మేలు చేయవు. కొంతమందికి గుడ్డు తింటే మేలుకు బదులు హాని అధికంగా జరుగుతుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎక్కువ గుడ్లు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీరు గుడ్డు సాధ్యమైనంత తక్కువగా తినడం మంచిదంటున్నారు నిపుణులు. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందట. వీరు మితంగా తీసుకుంటే బెటర్ అంటున్నారు. అలాగే కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి కూడా గుడ్డు అంత మంచిది కాదట. వీరు ఎక్కువ గుడ్లు తినడం వల్ల ఒంట్లో యూరియా, క్రియాటినిన్ పెరుగుతుందంట. గుడ్డు తినడం వల్ల కొందరు పిల్లల్లో ఎలర్జీ వస్తుందట. ఒక్కోసారి పెద్దలు కూడా దీని బారిన పడవచ్చట. గుడ్డులోని తెల్లసొనలోని ఓవల్బ్యూమిన్, ఓవో ముకోయిడ్ మొదలైన ప్రోటీన్లు అలర్జీకి కారణమవుతాయి అంటున్నారు. వీరు గుడ్డు ముట్టుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. దురద, దద్దుర్లు, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు అనాఫిలాక్సిస్ ప్రాణాంతకం కావచ్చు. ఈ లక్షణాలు ఉన్నవారు గుడ్డును పొరపాటును కూడా తీసుకోకూడదు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని ఫాలో అయ్యే ముందు మీ వైద్యుల సలహా తీసుకోవాలి.